హరి ఓం. స్వామి చిన్నతనం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎందరికో సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. దళితుల్ని, అలాగే గురువుల చుట్టూ వచ్చే స్త్రీలకు మేమున్నాము అని అవి సేవా కార్యక్రమాలంటే. అందుకే స్వామి అంటూ ఉంటారు, నేను మార్గనిర్దేశకుడిని మాత్రమే, గురువుని కాదు అని. ఈరోజు నా భాష తెలుగు, కానీ స్వామి చుట్టూ ఉన్న వారందరూ కూడా అనేక భాషా ప్రాంతీయుల వారు. ఎందుకంటే ఈ ఆంధ్ర తెలంగాణలో గురువు అనే పదానికి అర్థము, అంతరార్థము, పరమార్థము తెలియకుండా ఉన్నారు. గురువు అంటే వారు చేసే తప్పులను చూస్తూ ఏలెత్తి చూపుతూ జీవించేవారు. గురువు మార్గాన్ని అనుసరించకుండా గురువుని ఎవరు చూడమన్నారు? వారు వెళ్ళే మార్గాన్ని చూడాలి, వాళ్ళు చెప్పే కథలను చూడాలి. వారు వెళ్ళే మార్గంలో తప్పులుంటే ఆ తప్పు మనం చేయకోకుండా వారు చెప్పే నీతిని గ్రహించి మనల్ని మనం మార్చుకోవడంలో ఉంది. అందుకే స్వామి అన్ని పీఠాలు, అన్ని గుహలు, అనేక ఆశ్రమాలు, అనేక నిగూఢ గుహలు, ఆంధ్ర నుంచి టిబెట్ వరకు కాలినడక ప్రయాణం చేస్తూ వేటికి లోబడిపోకుండా మహాత్ముల ఆశీస్సులతో ముందుకు సాగిపోయారు. వారి శరీర కర్మలు ఎన్ని పడితే అంతర్యాత్ర ప్రక్రియ అందించారు. అంటే ఆయన యొక్క శరీర కర్మలను చూసే కదా అంతర్యాత్ర ప్రక్రియను అక్కడ ఉన్న మహాత్ములు బోధిస్తే అది చేసి వారు తరించి మనకి అందించారు. యోగ నిద్ర అంటే ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా జీవిస్తే యోగ నిద్ర చేసిన తర్వాత వాళ్ళ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం నుంచి కారణ శరీరం, కారణ శరీరం నుంచి ఒక్కొక్క శరీరాన్ని దాటగలిగారు. మనం ఒక యోగ్యత గల పరమపురుషుని అనేక గ్రంథాలు రాశారు. అందులో సనాతన ధర్మాన్ని, ఆనాటి వారి యొక్క జీవన విధానాన్ని ఎందుకు రచించారు? అది కూడా ఆయన సొంత నిర్ణయంతో కాదు, అనేక మంది హిమాలయ మహాత్ముల ఆశీస్సులతో. మనం ఇలాంటి పరమపురుషుని చూసినప్పుడు మనల్ని మనం మార్చుకోవాలి. మనం చేసేయన్ని లోకకార్యం, లోకాన్ని బాగు చేయాలని, లోకాన్ని బాగు చేయడానికి, లోకానికి కర్మలు శుద్ధి చేయడానికి మనమెవరం? ఇన్ని తెలుసున్నాయనే సాక్షి మాత్రంగా జీవన విధానం కొనసాగిస్తూ ఎక్కడ ఎవరికి ఏది సూచన చేయాలో అది సూచన చేస్తూ ఎక్కడ స్థిర నివాసం లేకుండా ముందుకు సాగిపోతున్నారు. వారి చుట్టూ సమాజాన్ని ఉంచుకోకుండా. మరి మనం చేసే కార్యానికి, స్వామివారు చేసే కార్యానికి నక్కకి నాగలోకానికి అన్నంత తేడా ఉంది. వారిని చూసి నేర్చుకుని మార్చుకుంటే వారిలాగా ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతాం. మరి మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? మనం చేసే స్వామి లాంటి కార్యాలే అయితే ఏదైనా ప్రశాంతంగా కూర్చుని వినగలుగుతున్నామా? ప్రశాంతంగా కూర్చుని తినగలుగుతున్నామా? మన మాట మీద ఎరుకుందా? మన ఆలోచనలో ఎరుకుందా? ఆలోచన మీద, మన పని మీద ఎరుకుందా? వారు అనేక మంది మహాత్ములు చూసి నేర్చుకుని మార్చుకుని ఆ యొక్క మార్గాన్ని మనకు అందిస్తున్నారు. మనము ఏదో సమాజాన్ని ఉద్ధరించేయాలి,
సమాజాన్ని బయటికి తీసుకురావాలనే కుతూహలంతో ప్రతి కార్యము చేస్తున్నాం. స్వామివారు చేసే కార్యాలన్నీ ముందుగా తను మారి తను బయటపడి ఇక్కడ అందరి ఆశీస్సులతో కార్యాలు మొదలు పెడుతున్నారు. అందుకే అంటారు 80 ఏళ్ళోడికి వచ్చి జ్ఞానాన్ని చెప్పినాడు, బుర్రకి ఏమీ ఎక్కదు, వాడి లోకమే వాడిగా బతుకుతాడు, చివరికి అలాగే శరీరాన్ని వదులుతాడు, మళ్ళీ జన్మ అలాగే పుట్టుకొస్తాడు. 60 ఏళ్ళోడికి చెప్తే ఇంకా 20 ఏళ్ళు కర్మలు ఉన్నాయి కాబట్టి ఏదో కొంత నేర్చుకుంటాడు, రామకృష్ణ అంటూ బతుకుతాడు. 40 ఏళ్ళోడికి చెప్తే కర్మ అనేది ఎదురయ్యేసరికి మహాత్ముల మాటలు గుర్తుకు వచ్చి 100 మాటల్లో 10 మాటలైనా తీసుకుని జీవన విధానాన్ని కొనసాగిస్తాడు. 20 ఏళ్ళు ఉన్నవాడు ఈ కలుషితమైన వాతావరణం చూసి మహాత్ముల మాటలు చెవుకెక్కించుకుని అలా జీవించాలని చూస్తాడు. 10 ఏళ్ళు ఉన్నవాడికి బోధిస్తే వాడికి మాయాలోకం తెలియదు కాబట్టి అదే మార్గాన్ని అనుసరిస్తాడు. పుట్టిన వాళ్ళకి అందిస్తే అందుకే చిన్నపిల్లల కానించి బోధించుకొచ్చి వాళ్ళని ఉన్నతమైన సంస్కారాల వైపు నడిపించాలి. కానీ మనము స్వామి ముందుకు చేరాం కాబట్టి మనం మారితే మనం బిడ్డలకు బోధిస్తాం, మనవలకు బోధిస్తాం. మనమే మూర్ఖంగా జీవిస్తూ లోకానికి ఏదో చేసేయాలి, లోకంలో ఉన్న వారి కర్మలు శుద్ధి చేయాలి అని సాధనలు నేర్చుకుని మనల్ని మనం కోల్పోతున్నామన్న సంగతి మర్చిపోయాం. మరి అంతటి దైవశక్తులున్న రాముడు కృష్ణుడు మార్గాన్ని చూపించారే తప్ప కర్మలు శుద్ధి చేయలేదే, జ్ఞానాన్ని బోధించారే తప్ప మీరు ఇలా నడవండి అని చెప్పలేదే. అందుకే పరమేశ్వరు నుంచి వైరాగ్యము, త్యాగము, దిగంబరము దర్శిస్తాం. రాముడి నుంచి ధర్మ మార్గము, దాన మార్గము తెలుసుకుంటాం. కృష్ణుడి నుంచి భక్తి మార్గము, జ్ఞాన మార్గము నేర్చుకుంటాం. అన్నీ ముందున్న మనం ఏం నేర్చుకున్నాం, ఏం పాటిస్తున్నాం? ఇంతటి యోగి మన ముందుకు వచ్చిన వారి గ్రూపులో నాలాంటి వారికి అరుకురాలను కాదు. ఎందుకంటే స్వామి గురించి చెప్తే స్వామికి నచ్చదు, చుట్టూ ఉన్న వారికి నచ్చదు. నేను ఏది చేసినా స్వామి ఆశీస్సులతో చేస్తాను. తిట్టినా సరే ఆశీస్సుల కిందే భావిస్తాను. అందుకే కానీ ఈరోజు ఇంత ప్రశాంతంగా ఆనందంగా ఉన్నానంటే స్వామి ఆశీస్సులే, స్వామి యొక్క జీవన విధానం. ఒకప్పుడు మానసికమైన ఒత్తిళ్లతో నలుగుతూ ఏమి చేయాలో దిక్కుతోచక భగవంతుడా నువ్వే దిక్కు అని ఏడ్చిన ఎందరు గురువులు చూపని దారి హిమాలయ యోగ మార్గం, హిమాలయ యోగ గ్రంథాలు, హిమాలయ యోగ సాధనలు పూర్తిగా బయటకు తీసుకొచ్చినాయి, సత్యాన్వేషణ వైపు నడిపించినాయి, ధర్మ మార్గాన్ని అనుసరించేలాగా వారి యొక్క జీవన విధానం నన్ను తీర్చిదిద్దింది. దానం అనేది ఎలా ఉండాలో నేర్పింది. సేవా తత్పరత అనేది బయట కాదు, మనల్ని మనం మార్చుకోవడంలోనే ఉన్నది. మనల్ని చూసి ఇంట గెలవలేని వాడు రచ్చగెలిచి ఏం ప్రయోజనం? మనల్ని చూసి ముందుగా మన బిడ్డలు మారాలి, మన కుటుంబం మారాలి.
అంతకన్నా ముందు స్వామిని చూసి మనం మారాలి. మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి.